హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఆస్ట్రో టుడే. ఈరోజు క్విక్ టాపిక్ వచ్చేసి ఒకానొక నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. మనకందరికీ తెలుసు, జ్యోతిష్య శాస్త్రంలో 27 నక్షత్రాలు ఉంటాయి. ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క నక్షత్రంలో ప్లేస్ అయి ఉండడం జరుగుతుంది. ఏ గ్రహము ఏ నక్షత్రంలో ఉన్నప్పుడు ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అనేది అది డిఫరెంట్ పర్సెప్షన్. సో దానికి డీటెయిల్ అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. సో దీంట్లో మనం ఏం చేద్దామంటే ఒక ప్రామినెంట్ నక్షత్రం గురించి మాట్లాడుకుందాం ఈరోజు. అదేంటి అనంటే ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేష నక్షత్రాన్ని వచ్చేసి సర్పాల యొక్క నక్షత్రంగా పరిగణిస్తారండి. స్టార్ ఆఫ్ స్నేక్స్. అయితే మీ యొక్క బర్త్ చాట్లో చంద్రగ్రహము కానీ శుక్రగ్రహము కానీ ఆశ్లేష నక్షత్రంలో ఉన్నప్పుడు, లేదా ఆశ్లేష నక్షత్రము మీ యొక్క లగ్నంలో పడ్డప్పుడు మీకు ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి అని అంటే, మీకు అపారమైన నాలెడ్జ్ అనేది ఉండడం జరుగుతుంది. జ్ఞానం. ఆ జ్ఞానం ఎట్లాంటిది, ఆ నాలెడ్జ్ అనేది ఎట్లాంటిది అని అంటే మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ నాలెడ్జ్. అంటే రాజకీయపరమైన జ్ఞానం ఉంటుంది, మీకు సోషల్ మీడియా రిలేటెడ్ జ్ఞానం ఉంటుంది, లేకపోతే జనరల్ నాలెడ్జ్, అన్ని జ్ఞానాలు అనేది ఉండడం జరుగుతుంది. అదేవిధంగా డబ్బు కూడా మంచి సఫిషియెంట్ డబ్బు అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ నక్షత్రం. కానీ ఒక ముఖ్యమైన విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆ డబ్బైనా సరే, ఆ జ్ఞానమైనా సరే, మీరు బయట వారికి పంచిపెడితే మాత్రము మీకు దానివల్ల కొద్దో గొప్పో లాసెస్ అనేది రావడం ఖచ్చితంగా జరుగుతుందండి. అందుకోసమే ఆ జ్ఞానాన్నైనా సరే, ఆ డబ్బునైనా సరే మీ దగ్గర జాగ్రత్తగా కాపాడుకొని ఉంచుకోండి. అండ్ ఇంకొక ముఖ్య విషయం ఏంటి అనంటే, ఆశ్లేష నక్షత్రం వాళ్ళకు జీవితంలో ఒకసారి కానీ, 2 సార్లు కానీ మ్యాసివ్ సక్సెస్, దేంట్లో గ్యాంబ్లింగ్‌లో, ట్రేడింగ్‌లో, స్టాక్ మార్కెట్‌లో మ్యాసివ్ సక్సెస్ అనేది ఇవ్వడం ఖచ్చితంగా జరుగుతుందండి. ఆ సక్సెస్ వచ్చినప్పుడు మీరు వెల్త్ పరంగా, డబ్బు పరంగా చాలా హైయర్ లెవెల్‌కి ఎదగడం జరుగుతుంది. అది వచ్చినప్పుడు మాత్రం మీరు జాగ్రత్తగా ఏం చేయాలంటే, ఆ వచ్చిన డబ్బును మీరు మీ దగ్గర జాగ్రత్తగా కాపాడుకొని పెట్టుకోవాలి. లేదు నాకు డబ్బొస్తుంది గదా! నేను ట్రేడింగ్ చేస్తున్నా గదా! నాకు దీంట్లో మంచి సక్సెస్ ఉంది గదా! అని చెప్పేసి మీరు ఆ ట్రేడింగ్ అనేది కంటిన్యూ చేస్తే మాత్రం మీకు లాసెస్ అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుందండి. సో ఒకవేళ మీ ఆశ్లేష నక్షత్రం మీది ఫాలో అయితే మాత్రము ఖచ్చితంగా సర్పాలకు పూజ అనేది చేయండి. అది చాలా మంచిది. సో దట్స్ ఎ క్విక్ ప్రెడిక్షన్ ఫర్ టుడే. ఐల్ సీ యూ లేటర్.